నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్లకు అవకాశం. మూడో అభ్యర్థిగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు. నాలుగో అభ్యర్థిని దింపాలని తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యేల ప్రతిపాదన. నైతికం కాదని వారించిన చంద్రబాబు. తెలంగాణలో రేపు నామినేషన్లు వేయనున్న తెరాస అభ్యర్థులు. రాజస్థాన్ నుంచి నామపత్రాలు దాఖలు చేసిన వెంకయ్య నాయుడు. మూడో విడత మిషన్ కాకతీయ పనులపై తెలంగాణ సర్కార్ దృష్టి. డిసెంబర్ నాటికి టెండర్లు పూర్తి చేయాలని అధికారులకు హరీష్ ఆదేశాలు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యంపై ప్రధానితో సత్యనాదెళ్ల చర్చ. పరస్పర సహకారంపై కేంద్ర మంత్రులతో సమాలోచనలు. రైల్వేలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధాని సమీక్ష. స్టేషన్ల ఆధునికీకరణ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు. అమరావతిలో ప్రారంభమైన క్రికెట్ స్టేడియాలు. దేశవ్యాప్తంగా హరిత మైదానాలు అభివృద్ధి చేస్తామన్న బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాల్సిన అభ్యర్థులను తెలుగుదేశం ఖరారు చేసింది. మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి ఒక స్థానంలో మద్దతు పలకాలని నిర్ణయించింది. 2 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి మరో అవకాశం ఇచ్చింది. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ను రెండో అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా తెలుగుదేశానికి 3 గెలిపించుకునే ఎమ్మెల్యేల బలముంది. 4వ స్థానానికి ప్రతిపక్ష వైకాపా తమ అభ్యర్థిగా ఇప్పటికే విజయసాయిరెడ్డిని నిలిపింది. అయితే ఇటీవల తెలుగుదేశంలోకి చేరిన వైకాపా ఎమ్మెల్యేలు 4వ స్థానానికి అభ్యర్థిని నిలపాలని పట్టుబట్టగా 4వ అభ్యర్థిని నిలపడంపై తెలుగుదేశంలో విస్తృత చర్చ జరిగింది. ఈ చర్చలో స్పష్టత లేకుండా 4వ అభ్యర్థిని పెట్టడం సబబు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తుండగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే 3వ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. వారు అడిగారు, నేను కాదని లేకుండా ఈ సీట్ ఇచ్చానంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఇచ్చాను. నేను ఆ విషయం కూడా వారితో మాట్లాడాను. మాకు కష్టాలున్నాయి, అన్ని సమస్యలున్నాయి, ఈ సమస్యల పరిష్కారం చేయాలని కూడా వారికి చెప్పడం జరిగింది. వారు కూడా సుముఖంగా ఉన్నారు. అమిత్ షా గారు కూడా సుముఖంగా ఉన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అకామిడేట్ చేశాం. ఇదే సమయంలో 4వ అభ్యర్థిని పోటీ పెట్టకపోతే ఆర్థిక నేరగాడికి అవకాశం కల్పించినట్లవుతుందని వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యేలు చంద్రబాబుతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అయితే పార్టీ సంఖ్యాబలాన్ని బట్టి అభ్యర్థులను ఖరారు చేశామన్న చంద్రబాబు 4వ అభ్యర్థిపై వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యేలని అడగాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైఖరిపై మండిపడ్డారు. అది భవిష్యత్తు చెబుతుంది, నన్ను అడుగుతున్నారు మీరు. రేపు నామినేషన్ అయినా మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళు సీట్ ఇచ్చిన వారికి రెండో ముద్దాయికి వీళ్ళు వేరే వాళ్ళ గురించి నీతి గురించి మాట్లాడతారు. మన రాష్ట్ర పరువం కావాలి. రాష్ట్రంలో A1లు A2లు తప్ప ఇంకెవరు లేరా? ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షమైన తెలుగుదేశం ఒక స్థానాన్ని కేటాయించడంతో ఆ స్థానంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభును రంగంలోకి దింపాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం లభించిన సురేష్ ప్రభు రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఆయన మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకోనుండగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు శంషాబాద్ విమానాశ్రయం వెళ్లనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం పొందిన సురేష్ ప్రభుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలను తెరాస కైవసం చేసుకుంటుందని తెలంగాణ మంత్రులు నాయన నరసింహారెడ్డి, ఈటల రాజేందర్లు ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులుగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి శ్రీనివాసులు రేపు ఉదయం 11 గంటలకు నామపత్రాలు దాఖలు చేస్తారని మంత్రులు చెప్పారు. ఏకగ్రీవంగా గెలిచేందుకు ఇతర పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన మంత్రులు నామపత్రాల దాఖలు కార్యక్రమానికి తెరాస సహా మిత్రపక్షమైన ఎంఐఎం శాసనసభ్యులు హాజరవుతారని తెలిపారు. ఒక అభ్యర్థి గెలవాలంటే కనీసం 40 మంది కావాలి. ఏ పార్టీకి కూడా ఆ సంఖ్య లేదు. విజ్ఞతతో అందరూ కూడా యునానిమస్ గా ఎన్నికలు కావడానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఎంఐఎం పార్టీ మొదటి నుంచి కూడా మాకు కొంత మిత్రపక్షంగా ఉన్న పార్టీ కాబట్టి వారి సహాయాన్ని కోరినాం. వారు కూడా రేపు నామినేషన్ వేసే సందర్భంగా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు కూడా పత్రాల మీద సంతకాలు పెట్టి రేపు నామినేషన్ వాళ్ళు పాల్గొనబోతా ఉన్నారు.
రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలకు గడువు రేపు ముగుస్తుండగా ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు నామపత్రాలు దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి పోటీ చేస్తున్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఈ మధ్యాహ్నం జయపురలో నామపత్రాలు దాఖలు చేశారు. ఇందుకు ఆయన ప్రైవేట్ జెట్ విమానంలో జయపురకు బయలుదేరేందుకు సమాయత్తం కాగానే ఇంధన సమస్య తలెత్తి చివరి నిమిషంలో విమానాన్ని నిలిపివేశారు. ఈ కారణంగా వెంకయ్య 2 గంటల ఆలస్యంగా నామినేషన్ వేశారు. ఓంప్రకాష్ మాథూర్, రామ్ కుమార్ వర్మ, హర్షవర్ధన్ సింగ్ రాజస్థాన్ నుంచే నామినేషన్లు సమర్పించగా హర్యానా నుంచి మరో కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్, పంజాబ్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోని, జార్ఖండ్ నుంచి కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ నామపత్రాలు దాఖలు చేశారు. బీహార్లో జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి నామపత్రాలు సమర్పించారు. మొత్తం 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల రవాణాపై 14.5% వ్యాట్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా సమ్మెకు దిగిన పెట్రోలియం ట్యాంకర్లు, ఎల్పీజీ ట్రక్కుల యజమానులు సమ్మె వాయిదా వేసుకున్నారు. సమ్మెతో 5,000 వాహనాలు నిలిచిపోగా హైదరాబాద్లోని బషీర్బాగ్ పరిశ్రమ భవన్లో వాటి యజమానులతో చమురు ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలించాయి. ట్యాంకర్లపై విధిస్తోన్న పన్నును తామే భరించేందుకు ఇంధన సంస్థలు అంగీకరించాయి. భవిష్యత్తులో తమపై వ్యాట్ విధించరని ఆశాభావం వ్యక్తం చేసిన ట్యాంకర్ల యజమానులు రేపు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వ్యాట్ ఉపసంహరణపై తుది చర్చలు జరుపుతామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం 3 పెట్రోలియం కంపెనీల కోఆర్డినేటర్ మిస్టర్ శ్రీనివాస్ గారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించారు. మా ప్రధాన డిమాండ్ అయిన ఇప్పటి వరకు మాపై వేసిన 14.5 వ్యాట్ అనేది ఏదైతుందో దాన్ని రద్దు చేస్తానని గవర్నమెంట్ ఒప్పుకుందని తెలియజేశారు. దానికి మేము హర్షిస్తున్నాము. తిరిగి రేపు సాయంత్రం 3 గంటలకి సిఎస్ గారు మమ్మల్ని పిలిచి తగు వివరాలన్నీ మా ఫేవర్లో ఇస్తానని ఒప్పుకున్నారు. కావున మేము తాత్కాలికంగా మా సమ్మెను విరమించుకొని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం పెంపు సహా ఐటీ రంగానికి సంబంధించిన వేర్వేరు అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులతో మైక్రోసాఫ్ట్ సారథి సత్యనాదెళ్ల చర్చించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 3వ స్వదేశానికి వచ్చిన సత్యనాదెళ్ల ఢిల్లీలో ప్రధానిని కలిసి డిజిటల్ ఇండియాలో భాగస్వామ్యం పెంపుపై చర్చించారు. అంతకుముందు ఐటీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాలను కలిసిన నాదెళ్ల డిజిటల్ ఇండియా కల సాకారం దిశలో మైక్రోసాఫ్ట్ తోడ్పాటుపై సమాలోచనలు చేశారు. ఓపెన్ సోర్స్ విధానం, స్కైప్తో ఆధార్ అనుసంధానం, క్లౌడ్ సేవల వినియోగంలో ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ మరింత సహకారం అందించడంపై చర్చించినట్లు సమాచారం. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాల్ని మరింత ఉన్నతీకరించుకోవాలని రైల్వే అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. రైల్వే, రహదారుల శాఖల పరిధిలో చేపడుతున్న మౌలిక వస్తుల అభివృద్ది ప్రాజెక్టుల పురోగతిపై ఢిల్లీలో సమీక్షించిన ప్రధాని రైల్వే స్టేషన్లు, ఇతర ప్రదేశాల్లో ఉన్న మౌలిక వస్తుల్ని ఆధునీకరించి వేర్వేరు అవసరాలకు ఉపయోగించే అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. 2015-16లో రైల్వే రంగ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 93,000 కోట్ల రూపాయల మూలధన పెట్టుబడులు వచ్చిన విషయాన్ని అధికారులు ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా రహదారుల రంగంలోకి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడం సహా రోడ్ల అభివృద్దిలో అత్యుత్తమ విధానాల అమలుకు ప్రయత్నించాలని మోదీ సూచించారు. కీలక ప్రాంతాల్లో రద్దీ తగ్గించడం, టోల్ రుసుము వసూలుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దేశ అభివృద్ది కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ చేపడుతున్న ప్రణాళికలపై ప్రపంచ వ్యాపార దిగ్గజాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రపంచ సాంకేతిక దిగ్గజం సిస్కో సారథి జాన్ ఛాంబర్స్ కేంద్ర ప్రణాళికపై ప్రశంసలు కురిపించారు. అమెరికాకు తదుపరి అధ్యక్షుడిగా రాబోయే వ్యక్తి మోదీని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్దికి ప్రణాళికలు రచించాలని సూచించారు. తయారీ రంగానికి ఊతమిచ్చి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు మోదీ చేపడుతున్న భారత్లో తయారీ, అంకుర భారత్ కార్యక్రమాల్ని ప్రస్తావించిన ఛాంబర్స్ అగ్రరాజ్య కొత్త అధ్యక్షుడు కూడా ఇదే తరహా ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. జూన్ 7-8న మోదీ అమెరికాకు రానున్న విషయాన్ని గుర్తు చేసిన ఛాంబర్స్ కాంగ్రెస్ ఉభయ సభల్ని ఉద్దేశించి చేసే ప్రసంగంలో డిజిటల్ ఇండియా సహా అందరికీ మెరుగైన విద్య, వైద్యం అందించే అంశంపై తన ప్రణాళికల్ని వివరించే అవకాశం ఉందని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల మధ్య నిర్వహించే చర్చాగోష్ఠులు ఈ అంశాలపైనే సాగాలని అభిలషించారు. వచ్చే 15 రోజుల్లో పంట కుంటలు, ఇంకుడు గుంతల తవ్వకం మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో 50 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాలని ఈ ఉదయం
అధికారులు సిబ్బందితో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సూచించారు. గత 2 రోజుల్లో కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లాలోని 24,000 పంట కుంటల్లోకి నీరు చేరిందని వివరించిన చంద్రబాబు, చిత్తూరు జిల్లాలో కురిసిన వర్షాలకు 8,347 పంట కుంటలు నిండాయని తెలిపారు. పంట కుంటలు నీటితో కళకళలాడటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపిన చంద్రబాబు, ఇప్పటికే అందుతున్న సత్ఫలితాలను దృష్టిలో పెట్టుకుని పంట కుంటలు, ఇంకుడు గుంతల తవ్వకాలు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ జూన్ నుంచి కార్తీక మాసంలోపు 50 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. విశాఖ జిల్లా కే కోటపాడు మండలంలో భారీ వర్షం కురిసి చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగి సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో ఈదురుగాలులకు మామిడికాయలు రాలి రైతులు నష్టపోయారు. శ్రీకాకుళం జిల్లా భామ్ని మండలంలో భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ప్రకాశం జిల్లా చీరాలలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షానికి మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో చెట్లు కూలిపోయాయి. సంఘం థియేటర్ వద్ద ఉన్న హోర్డింగ్ కింద పడింది. పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎర్రగొండపాలెం మండలం ఏజీపాడులో ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం మిర్తవలసలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందాడు. మిషన్ కాకతీయ 3వ దశ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. మిషన్ భగీరథపై నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్గొండ కలెక్టర్లతో సమీక్షించిన మంత్రి 3వ దశ టెండర్ల ప్రక్రియలో మరింత పారదర్శకత పాటించాలని, నాణ్యత కోసం టెండర్ల ప్రక్రియలో సంస్కరణలను ప్రవేశపెట్టాలని సూచించారు. దేశ విదేశాల్లో మిషన్ కాకతీయపై చర్చ జరుగుతోందని పేర్కొన్న హరీష్ రావు, పనుల అంచనాలు మొదలు మంజూరు వరకు ఆన్లైన్ విధానం అమలు చేయాలని చెప్పారు. 3 సార్లు టెండర్లు పిలిచినప్పటికీ గుత్తేదారుల నుంచి స్పందన రాకపోతే 5 లక్షల రూపాయలలోపు పనులను ఆయా గ్రామ పంచాయతీలకే అప్పగించాలని హరీష్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఇంకుడు గుంతలు తవ్వాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశించారు. పోలీసులు సామాజిక, వ్యక్తిగత బాధ్యతను కూడా చూపాలని డీజీపీ పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా డీజీపీ కార్యాలయం పరిసరాలను శుభ్రం చేసిన ఆయన 4 ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత ఈ మేరకు చెప్పారు. పరిసరాల పరిశుభ్రత, జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డీజీపీ వ్యాఖ్యానించారు. ఈ ప్రోగ్రాం వలన వచ్చే మాన్సూన్లో వాటర్ హార్వెస్టింగ్ అవుతుంది. అదేవిధంగా ఏరియా కూడా కొంచెం క్లీన్ అవుతుంది. ఈ ప్రోగ్రాం మేము ఇక్కడే కాదు, ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి పోలీస్ బిల్డింగ్లో మేము మా సిబ్బంది అందరికీ చెప్తున్నాము, వాళ్ళు కండక్ట్ చేయాలి. దీన్ని మేము ఫాలోఅప్ కూడా చేస్తాము. దీంతో మా సివిక్ రెస్పాన్సిబిలిటీ, మా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అవి అన్నీ మేము చూపిస్తాము. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని శాసనసభ, మండలి సిబ్బందికి అసెంబ్లీ ప్రాంగణంలో ఆటల పోటీలు నిర్వహించారు. స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల సిబ్బందితో కలిసి కబడ్డీ ఆడారు. అభివృద్ది పథంలో తెలంగాణ దూసుకెడుతున్న ప్రస్తుత తరుణంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు మధుసూదనాచారి తెలిపారు. జూన్ 2 అనంటే యావత్ తెలంగాణ జాతికి స్ఫూర్తి దినం. 2వ సంవత్సర వేడుకల సందర్భంగా శాసనసభలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ ఇక్కడ కబడ్డీ, మ్యూజికల్ చైర్కి సంబంధించినటువంటి పోటీలు అటు పురుషులు ఇటు మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ 3-4 రోజులు కూడా ఇదే కార్యక్రమాలు కొనసాగుతాయి. రాజకీయ లబ్ధికే ముద్రగడ పద్మనాభం కాపులను రెచ్చగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో విమర్శించారు. మంత్రులపై ముద్రగడ చేసిన విమర్శలను తప్పుబట్టిన ఆయన పద్ధతిగా మాట్లాడి పెద్దరికం నిలుపుకోవాలని సూచించారు. కాపులను బీసీలోకి చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పేదలుంటారు, పేదల కోసం అందరం పోట్లాడాలా, దానికోసం బీసీలో చేర్చమని అడుగుతున్నాం. అది పోయి బతుకు తెరువు కోసం మంత్రులు చెక్కబదిన చేస్తున్నారు. ఎవరికి చెక్కబదిన చేస్తున్నాం చెప్పండి? అంటే నువ్వు చేసిన తప్పుకు మేము తిడితే మేము చెక్కబదిన చేస్తున్నావా? అంటే నువ్వు తప్పు చేసినా, మంచి చేసినా, రైళ్లు కాల్ చేసినా, పోలీస్ స్టేషన్ కాల్ చేసినా, ఇల్లు కాల్ చేసినా కాపులు మేము గమ్మున ఉండాలా? నీ వల్ల మేము తలదించుకునే పరిస్థితికి వచ్చింది. నీ వల్ల కాపులంటే విద్వేషకారులని అంటున్నారు బయట. హైదరాబాద్లో మరో సవతి తల్లి వేధింపుల ఘటన వెలుగు చూసింది. మెహదీపట్నం రెతిబోలిలో ఉండే మొయినుద్దీన్ ఖ్వాజాకు రిజ్వాన్, ఫైజా, అఫ్రోజ్ అనే 3 పిల్లలు ఉన్నారు. మొదటి భార్య చనిపోగా సల్మా అనే యువతిని రెండో వివాహం చేసుకుని ఉద్యోగరీత్యా సౌదీకి వెళ్లాడు. పిల్లలు రెండో భార్య వద్దే ఉంటుండగా ఆమె కొంతకాలంగా చిన్నారులను వేధిస్తోందని ఫిర్యాదు అందడంతో బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు, హైదరాబాద్ జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆ ఇంటికి వెళ్లారు. సల్మా తల్లి, ఇతర కుటుంబ సభ్యులు వారిని దుర్భాషలాడి స్థానిక పోలీసులను పిలిచారు. పిల్లలతో మాట్లాడగా
కళ్లల్లో కారం పెడుతున్నారని వారు చెప్పారు. 2 రోజుల్లో వారిని బాలల సంక్షేమ కమిషన్ ఎదుట హాజరుపరిచి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ కలెక్టర్ పశ్చిమ మండలం డీసీపీకి నోటీసులు ఇవ్వనున్నట్లు అచ్యుతరావు తెలిపారు. సవితి తల్లి ఒక్క తండ్రి చెప్పిన దాని ప్రకారము ఆ తల్లి కొట్టలేదు. తల్లి చెప్పడంతో నాగలక్ష్మి అనే ట్యూషన్ టీచరు బెత్తంతో కొట్టింది, నగ్నంగా ఎండలో నిలబెట్టింది, తర్వాత కళ్ళల్లో కారం పెట్టింది. ఇవన్నీ పిల్లలపైన క్రుయాలిటీ కిందికి వస్తాయి. ఈ ట్యూషన్ టీచర్ పైన కానివ్వండి, తల్లి పైన కానివ్వండి, ఇంకెవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయినరో వాళ్లపైన కఠిన చర్యలు ఉంటాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. పట్టణంలోని రాజన్నపాలెం, సుబ్బయ్యపాలెం ప్రాంతాల్లో కుక్క దాడి చేయగా 20 మంది చిన్నారులు సహా 24 మంది గాయపడ్డారు. వారందరికీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అది పిచ్చి కుక్క సడన్ గా వచ్చేసి పిల్లలు మొత్తం ఆడుకుంటున్నారు. ఎవరి ఇళ్ళ కాడ వాళ్లే ఉన్నారు. పోతా వరుసగా కరుచుకుంటా వెళ్ళిపోయింది. సుభాన్ నగర్, సుబ్బయ్య తోట విపరీతంగా పిల్లలకి గందరగోళంగా కరిసిపోయింది. దాదాపు 9 కానీ స్టార్ట్ 12 దాకా కరుస్తానే ఉంది. మున్సిపాలిటీలో అసలు ఎవరు రాలేదు. కొంతమంది 4-3 వచ్చారు. దానివల్ల ఉపయోగం ఒకే కుక్క కరుచుకుంటా వెళ్ళిపోయింది. ఉన్నత స్థాయిలో న్యాయమూర్తుల నియామకం చేపట్టే కొలీజియం విషయంలో శాసన, న్యాయ వ్యవస్థల మధ్య మరోసారి సంఘర్షణ తరహా పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయమూర్తుల నియామకానికి అనుసరించాల్సిన విధి విధానాలపై కేంద్రం రూపొందించిన ముసాయిదాలోని కొన్ని అంశాలపై అభ్యంతరం తెలిపిన సుప్రీంకోర్టు కొలీజియం మార్పులు చేయాలంటూ ఆ దస్త్రాన్ని తిప్పిపంపింది. ఇప్పటివరకు న్యాయమూర్తుల నియామకంలో కొలీజియందే తుది నిర్ణయం కాగా జాతి ప్రయోజనాల దృష్ట్యా కొలీజియం ప్రతిపాదించిన పేర్లను కేంద్రం తిరస్కరించేందుకు కొత్త విధానంలో అవకాశం కల్పించడాన్ని న్యాయ వ్యవస్థ వ్యతిరేకించింది. న్యాయమూర్తుల ఎంపిక, పదోన్నతుల ప్రక్రియలో కేంద్ర స్థాయిలో అటార్నీ జనరల్, రాష్ట్ర స్థాయిలో అడ్వకేట్ జనరల్ కూడా పేర్లను సిఫార్సు చేయవచ్చన్న నిబంధనపై కొలీజియం అభ్యంతరం తెలిపింది. అయితే విధి విధానాల ముసాయిదాను కొలీజియం పూర్తిగా వ్యతిరేకించడం లేదని, కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని మాత్రమే దస్త్రాన్ని తిరిగి పంపిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. భారతరత్నలు సచిన్ తెందుల్కర్, లతా మంగేష్కర్ వాదించుకున్నట్టు ప్రముఖ వ్యంగ్య కళాకారుడు తన్మయ్ భట్ రూపొందించిన వీడియోపై తీవ్ర విమర్శలు రేగిన వేళ ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లతా మంగేష్కర్, సచిన్లు భారత క్రికెట్ జట్టు టెస్టు సారథి విరాట్ కోహ్లీపై మాట్లాడుకుంటున్నట్టు రూపొందించిన వీడియోను ఇంటర్నెట్లో విడుదల చేయగా ఇరువురి మధ్య తీవ్ర దూషణలతో ఉన్న సంభాషణలపై క్రీడలు, రాజకీయ, కళారంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హాస్యం, భావ ప్రకటన స్వేచ్ఛ పేరు చెప్పి గౌరవప్రదమైన వ్యక్తులను కించపరచడం సరికాదని భారతీయ జనతా పార్టీ, శివసేన, ఎంఎన్ఎస్ తన్మయ్ భట్పై విరుచుకుపడ్డాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎంఎన్ఎస్ ఫిర్యాదు చేయగా ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వీడియోను తొలగించాలని ఫేస్బుక్, యూట్యూబ్లను కోరారు. 2008 సెప్టెంబర్ 19న ఢిల్లీ జమియానగర్లోని బాట్లా హౌస్ పరిసరాల్లో జరిగిన బాట్లా ఎన్కౌంటర్ కేసులో కాంగ్రెస్ విధానాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి ముందు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. బాట్లా ఎన్కౌంటర్పై అనుమానాలు రేకెత్తే విధంగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలకు సోనియా గాంధీ సమాధానం చెప్పాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బాట్లా ఎన్కౌంటర్ నకిలీదని, ఈ అంశంపై న్యాయ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ గతవారం చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని భాజపా కార్యకర్తలు సోనియా ఇంటి ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఒక దశలో కార్యకర్తలు సోనియా ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. దిగ్గజ సంస్థల 4వ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండడం సహా ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుందన్న అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ సెషన్లోనూ లాభాల్లో ముగిశాయి. క్రితం 4 సెషన్లలో 1423 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 72 పాయింట్లు వృద్ధి చెందింది. ఉదయం 26,695 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సూచి మొదటి నుంచే లాభాల బాటలో దూసుకెళ్లింది. ఓ దశలో 26,795 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి తర్వాత కాసేపు ఒడిదడుకులకు గురైంది. ఆరంభ లాభాల్ని కొంతమేర కోల్పోయి 26,623 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసిన సెన్సెక్స్ చివరకు 26,726 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 22 పాయింట్లు లాభపడి 8,179 వద్ద ముగిసింది. దేశంలోని క్రికెట్ మైదానాలను హరితయుతంగా తీర్చిదిద్దుతామని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో 13 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్మించిన 2 మైదానాల్ని ఆయన ప్రారంభించారు. బీసీసీఐ తరపున క్రికెట్ అభివృద్ధి సహా సహజ వనరుల పరిరక్షణకు పెద్దపీట వేస్తామని ఠాకూర్ తెలిపారు. మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 2 మైదానాలు అందుబాటులోకి రావడం హర్షణీయమని ఠాకూర్ వ్యాఖ్యానించారు.
Andhra State Cricket Association, we have utilized the fund in the best possible manner by creating such facilities all over Andhra Pradesh. A lot of appreciation not only in the state of Andhra Pradesh but throughout the country. The model should be replicated. BCCI has earmarked 100 crore rupees fund for the green initiative, solar panels to produce electricity. We will have rainwater harvesting structures in place. We will use the sewerage water. We'll treat that and reuse that for the ground. There will be use of LED to bring in energy efficiency. We will also do the energy audit to make the green stadiums. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.